నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ఆర్థిక సంఘానికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు వివరించిన సీఎం. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. అశ్లీల వెబ్సైట్ కు వీడియోలు ఇస్తున్న ముఠా అరెస్టు. డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం వరకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పాలసీలను ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతరం పరిణామాలను మరోమారు తెలిపారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లు రీత్యా కేంద్రం అదనపు సహాయం చేయాలని కోరారు. కేంద్రం కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని అన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని ఆయన చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేదే ఆలోచన అని తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పలు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. భూములు ఇచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మన ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి, దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకనే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. హైదరాబాద్లో ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. ఏ రైతులు అయితే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి.
విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి, 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లుగా ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధనకు అనుగుణంగా ఈగల్ సెల్ నిర్విరామంగా పనిచేస్తుందని ఐజీ ఆర్కే రవికృష్ణ తెలిపారు. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లుగా ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ తెలిపారు. అశ్లీల వెబ్సైట్ కు వీడియోలను అందజేస్తున్న నిందితులకు క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారన్నారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడని, వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నాడని అన్నారు. లూయిస్తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేష్, జ్యోత్స్నాలను అరెస్టు చేశామని రవికృష్ణ తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను పాడు చేసుకోకుండా యువతకు అవగాహన కల్పిస్తూనే డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు విస్తృత కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఇప్పటికే ఆపరేషన్ గరుడ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపినట్లుగా వెల్లడించారు. ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది. అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దోషణలు చేయడం, అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో యువత అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు. దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం, ఇంటికి వెళ్ళిపోయాం, దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ అవ్వకపోవచ్చు. కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా 50 సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది. సో యువత తెలిసి తెలియక, లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగానో దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకుని ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇంకా వాళ్ళు చాలా డిజిటల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమాండోస్ అనేవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తున్నాం. సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం, శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, యువతీ యువకులు ముఖ్యంగా, ఏదైనా మీకు వచ్చింది, ఒక వీడియో వచ్చింది, దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసినా, ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా నేరస్తులయ్యే అవకాశం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, వీళ్ళందరి గురించి ఆలోచించండి. సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. 2 ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో. ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్, దానికి డీల్ చేస్తున్నాం. అదేవిధంగా సైబర్ చూస్తే సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు. దాంట్లో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు ఏమైనా వస్తాయి. సో మీ అందరు కూడా తెలుసు, ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం. మన ఇంట్లో వేస్తే చెత్తని మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు, డిజిటల్ చెత్త. దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా అవసరం లేని కంటెంట్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది, సోషల్ మీడియాలో. సో ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి. మనం గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే
మీకు ఎటువంటి వాటిల్లో సైబర్ క్రైమ్లో కానీ మీరు బాధితులైతే ఇంకా 1930కి దయచేసి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీకు వెంటనే మనం I4C కాల్ సెంటర్ ద్వారా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయడానికి మా టీమ్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. గ్రామీణ వాతావరణంలో మల్టీ స్పెషాలిటీ 50 పడకల హాస్పిటల్ నిర్మించడం మంచి శుభ పరిణామమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం సేరి నరసన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, వైసీపీ సీనియర్ నాయకులు సీనియర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు, కృష్ణా జిల్లా ఎస్పీఆర్ గంగాధర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయడం చాలా శుభసూచకమని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపార భావనతో కాకుండా పేద ప్రజలకు సేవ చేయడం అనే ఆలోచనతో ఇక్కడ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి మెడ్వాలీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించి ప్రజల యొక్క మన్ననలు పొందాలని ఆశిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే విధంగా హాస్పిటల్స్ పై మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి నియోజకవర్గాల్లో ప్రజల యొక్క అవసరాల నిమిత్తం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 100 నుండి 300 పడకల హాస్పిటల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు తమకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఒక ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచించడం అభినందనీయం. అయితే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలి, పేదలకి అండగా నిలబడాలని ఒక ఆలోచన. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పటికీ వ్యాపార కోణంతో కాకుండా కాస్త మానవతావాదంతో ఆలోచించి దానికి కాస్త సేవాభావాన్ని అద్ది పేదలకి వైద్య సేవలు అందించాలనే వారి ఆలోచన మరొకసారి అభినందిస్తున్నాను. ఆసుపత్రులు మామూలుగా దినదినాభివృద్ధి చెందాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే రాను రాను ఆసుపత్రులకు రోగుల సంఖ్య తగ్గాలి. కానీ నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల అభిమానాన్ని చూరుకొని మరింత వారి విస్తృతమైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టపరచడం కోసం అనేక వారి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఇటువంటి నియోజకవర్గాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రులు లేని విషయాన్ని గమనించి పీపీపీ మోడ్ లో ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు నిర్ణయించాలని వారు మాకు ఆదేశించడం, దానికి అనుగుణంగా మేము RFPని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ని కూడా తయారు చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులను నిర్మిస్తాం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎప్పుడు కలిసినా ఒకటే అడుగుతుంటారు. మా ప్రాంతానికి హైవేలో ఉంది, ఎన్ని కిలోమీటర్ల హైవే వస్తుంది, 104 గ్రామాలు హైవేను ఆనుకుని ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో అనేక రకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వైద్య సేవలు అందించాలా, ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని వారు అడుగుతూ ఉన్నారు. గన్నవరంలో సిఐసి సెంటర్ 30 పడకల ఆసుపత్రి ఉంది. దాన్ని 50 పడకల కన్నా కనీసం అప్గ్రేడ్ చేయమని శాసనసభలో కోరే మంత్రి గారికి ఒక 6 నెలల క్రితం లేఖ రాశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల వల్ల తర్వాత డెఫినెట్ గా పరిశీలించేద్దామని పరిస్థితి. ఇప్పుడు మంత్రి గారు మా దగ్గరికి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి ఆయన ట్రామా సెంటర్ ని సిహెచ్సిలో ఏర్పాటు చేసిన గౌరవ మంత్రి గారిని కోరుతూ, మంత్రి గారు నేను తీసుకొచ్చే లోపే పంచకర అవకాశం తీసుకొచ్చారు మన కాన్స్టిట్యున్సీకి. ఈ ప్రాంతంలో సేరి నరసింహపాలెం అనే చిన్న విలేజ్ లో డాక్టర్ గారు సొంతూరులో ఆ సొంతూరు మీద మమకారంతో దాదాపు 20 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు బాపులపాడు మండలం అంటే కొంచెం ఎక్స్ట్రా ఇష్టం, నాకు బలం ఎక్కువ నా ఫీలింగ్ ఈ మండలం అంతా. అందుకే నేను ఎన్నికలప్పుడు కూడా 76,000 కూడా నేను తక్కువ తిరిగాయి ఈ మండలంలో, కానీ 7,500 మెజార్టీ వచ్చిన పరిస్థితి. మీరు ముందు చూపుతోనే పెట్టారని నేను భావిస్తున్నా సత్యకుమార్ గారు అన్నదానిలో. ఎందుకంటే బాపులపాడు దశ దిశ మారబోతుంది. నేను ఫస్టే చెప్పా, 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, ఓటు అడగనని చెప్పా. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని రాష్ట్రంలో మంచి పారిశ్రామిక కారిడార్లో 4-5 ఒకటిగా చేస్తానని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రకటించాను, నేను సూపర్ 6 ప్రకటించా. వాటిల్లో అశోక్ ల్యాండ్ వెనక్కి తీసుకొస్తానన్నా గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా పోయిన నెల 19వ తారీఖున అశోక్ ల్యాండ్ ఓపెన్ చేయడం జరిగింది.
ప్రభుత్వ నగరపాలక సంస్థ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు చేపట్టినట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. 64వ డివిజన్ కండ్రిక శివారు నూజివీడి రహదారి వెంబడి నగరపాలక సంస్థ స్థలంలో 19.12 లక్షల రూపాయల వ్యయంతో గోశాల, 17.07 లక్షల వ్యయంతో ఫెన్సింగ్ నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, పార్కుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని అన్నారు. ఖాళీ స్థలాల చుట్టూ అదనపు ఏర్పాటు చేసి పార్కు స్థలాలను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎవరైనా నగరపాలక సంస్థ ఖాళీ సంస్థలను ఆక్రమించాలని చూస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కె రవికుమార్, కాంట్రాక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 64వ డివిజన్లో డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళ ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి, గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని వెనక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాల్ని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో, పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడుతున్న లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. ఈరోజు ఇక్కడ 20 లక్షల రూపాయలతో మరి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీన్ని రాబోయే రోజులు ఇంకా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా కంటిన్యూ చేస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంలో మార్పు రావాలని మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు కలిపి 58,000 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. హైకోర్టు పరిపాలనా భూములు, అసెంబ్లీ, మండలి భవనాలు ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. కొత్తగా అదనంగా 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ఇప్పటికి తీసుకున్న భూములు చాలావా, ఇంకా కావాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో
తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు, పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చు. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అడ్డుకునేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు రావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే నిర్ణయాలను ఎండగట్టాలని కోరారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు ఉమామహేశ్వర, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, వైఎస్ఆర్ టీయూసీ నేత గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గంపై దాడి ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారని, లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన సార్వత్రిక సమ్మె చేపట్టనున్నామన్నారు. కార్మిక వర్గాలు అడిగేవి ఆర్థికపరమైన అంశాలు కావన్నారు. ఏప్రిల్ 25వ తేదీన విజయవాడ సన్నాహక సదస్సును నిర్వహిస్తున్నామని, ఇతర కార్మిక సంఘాలు కూడా తరలి రావాలని అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి ఒక భాగం అయితే, ప్రత్యేకంగా కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి ప్రారంభమైంది. కరోనా ఉన్న సందర్భంగానే కార్పొరేట్లు చెప్పారు అనే పేరుతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి రద్దు చేయడానికి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్సు కార్పొరేట్లకు అనుకూలం, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకం. ఇందులో ప్రధానమైనటువంటిది సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు, కనీసమైనటువంటి పని గంటలు అనేటటువంటివి లేబర్ కోడ్స్ ప్రకారం నిషేధం. వాడు 12 గంటలైనా 16 గంటలైనా చేయాలి. మనమంతా చూసాం, ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోట్లాడితే నారాయణమూర్తి గారు లాంటి పెద్దలంతా కూడా కలిసి వారానికి 90 రోజులు చేయాలి, 90 గంటలు. అంటే ఈరోజు ఇక వాళ్ళకి ఏమి నో రెస్ట్ అన్నమాట. ఆ రూపంలో తయారయ్యి కనీసం సేఫ్టీ మెజర్స్ అనేటటువంటివి కార్మిక వర్గానికి పారిశ్రామిక ప్రాంతాల్లో కానీ పని ప్రదేశాల్లో కానీ ఉండేది. కానీ ఇప్పుడు నో సేఫ్టీ మెజర్స్. ఇప్పటికే చూస్తున్నాం, అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ దీనికి ఏంటంటే యాజమాన్యం బాధ్యత కాదు. ఇది లేబర్ కోడ్లో వచ్చినటువంటి కొత్త విషయం. దాంతోపాటు పర్మనెంట్ అనేటటువంటిది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంట్రాక్టైజేషన్ లేదా టైం స్కేల్ శాలరీ, ఆ రూపంలో ఈరోజు టోటల్గా వచ్చేటప్పటికి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేటటువంటి ప్రయత్నం ఈ లేబర్ కోడ్స్ ద్వారా వచ్చింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎట్లా తయారు చేయాలి అనేటటువంటిది కేంద్రం తయారు చేసింది, రాష్ట్రాలకు పంపించింది. రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ ఏంటంటే దాన్ని లెక్క ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం కార్మికులకి సంబంధించినటువంటి లేబర్ అంశం అనేటటువంటిది రాష్ట్ర జాబితా. కానీ కేంద్రం దాన్ని టేక్ ఓవర్ చేసి కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చేటంటే వీళ్ళని ఇచ్చేసేటటువంటి పరిస్థితి తయారైంది. అంటే ఈరోజు భారత కార్మిక వర్గం ఉద్యోగస్తులు సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి కట్టుబానిస తత్వానికి వ్యతిరేకంగా, ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి పిలిపించారు. ఇప్పటికే అనేక సార్లు సమ్మెలు చేశారు కార్మిక వర్గం. ప్రభుత్వం అందుకని ఏంటంటే వీటిని అమలు జరపడానికి సాహసించాలి. కానీ ఈరోజు వచ్చేటప్పటికి సొంతంగా బలం లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, లేకపోతే దాని మిత్రపక్షాలు, అదే రకంగా బీహార్లో నితీష్ కుమారు వాళ్ళ బలంతో ఈరోజు వీటన్నిటిని కూడా అమలు జరపడానికి పూనుకుంటున్నారు.
ఈరోజు జరిగిన సమావేశంలో మే 20వ తేదీ భారతదేశ వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ జయప్రదం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రధానంగా రాష్ట్రమంతా ఒక కార్యాచరణ ప్రకటించేదానికి ఈ నెల 25వ తేదీన ఇక్కడ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి అన్ని కార్మిక సంఘాలు నాయకత్వం వహించేటటువంటి నాయకత్వం హాజరవుతారు. ప్రధానంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మె ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు లేవు. ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనాలను చేకూరేటటువంటి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడేటటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా లేదు. ప్రధానంగా కార్మిక వర్గం భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కార్మిక చట్టాలన్నిటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ 42 కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలు చేకూరేటటువంటి వాటన్నిటిని కూడా కాలరాసి 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి గత 7 సంవత్సరాలుగా వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికి కూడా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మే నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రయత్నం చేస్తుంటే ఈ అమలుని ఆపుదల చేయాలనే డిమాండ్ పైన మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా 20వ తేదీ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని, దానిపై ఎందుకు మీడియా ప్రశ్నించడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిలదీశారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని, ఆ డబ్బు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ దని చెప్తున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోతే ప్రధాని మోడీ చీఫ్ జస్టిసులు రాజీనామా చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చండీగఢ్లో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసిందని ఆరోపిస్తున్నారని, కానీ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో వారికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా ప్రతి అంశంలో వెనక్కి లాగారు అని మండిపడ్డారు. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దొరికిందని తెలిపారు. ఈ విషయంలో మీడియా మౌనంగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆ డబ్బు ఓ రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా చెప్పుకుంటున్నారని, ఇలాంటి విషయాల్లో ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని, లేకపోతే మోడీతో పాటు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎవరు తెలియనటువంటి విషయం, విననటువంటి విషయం, 500 కోట్ల అవినీతి. 1 కోటి రూపాయలు కాదు, 200 కోట్ల రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు డబ్బు మరి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో పట్టుబడ్డది. 500 కోట్ల రూపాయల నోట్లు. ఎందుకు ఎవరు రాయటం లేదేవి? మీడియా చచ్చిపోయిందా? అవసరం లేదా? వాడు ఎవడో పేదోడు ఆర్టీసీ కండక్టర్ ఏదన్నా తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే ఇంత పెద్ద అక్షరాల్లో రాస్తారే మీడియా సోదరులారా, ఓ మీడియా, ఓ మ్యాగ్నెట్లు రారా. ఒక ఆమె చిత్రా సుబ్రహ్మణ్యం అని ఆ రోజుల్లో జినీవా నుంచి జాబులు రాసేది. 1987-88లో మునిగిపోయింది ప్రపంచం అని ఇష్యూ మీ అందరికీ తెలుసు. ఈరోజు 500 కోట్ల రూపాయలు భారతదేశ రాజధానిలో మరి నడిబొడ్డులో 500 కోట్ల రూపాయలు దొరికింది. ఇది ఏమి ఎవడు రాయడే, మర్చిపోయాడే? ఎవరి వైఫల్యం ఇది? ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళకి తెలుసు ఎవరు డబ్బు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారని తెలుసు. ఒక జడ్జి ఇంట్లోకి వాటర్ బాటిల్ తీసుకోపోవాలంటే పోలీస్ సెక్యూరిటీ స్క్రీనింగ్లు ఉంటాయి. ఈడ ఎందుకు లేదు? ఎవరు చేర్చారు 500 కోట్ల రూపాయలు జడ్జి గారింటికి? అది ఎలా బయటపడ్డది మీ అందరికీ తెలియని రహస్యాన్ని నేను చెప్తాను. వాళ్ళ ఇంట్లో జడ్జి గారు యశ్వంత్ వర్మ ఆయన పేరు. ఆయన కులం కాయస్తు. ఆయన అలహాబాదు, బాగా డబ్బున్నాడు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు.
ఆ డబ్బు ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది అని చెప్పుకుంటున్నారు. అడ్వకేట్లే కాదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది ఆ డబ్బు అని చెప్తున్నారు. భారతదేశంలో 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి ఇంట్లో పట్టుబడ్డం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కావచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీనికి జవాబు చెప్పాల్సింది దేశ ప్రధానమంత్రి. ఊరికే మాటలు కొట్టబాకయా ప్రధానమంత్రి గారు, వచ్చి జవాబు చెప్పు. ఎలా వచ్చింది డబ్బు? ఎవరిచ్చారు డబ్బు? ఏ తేదీల్లో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఈ డబ్బు ఎవరిది? చెప్పాల్సిన బాధ్యత భారతదేశ 140 కోట్ల మంది ప్రజలకు ఉంది. చెప్పాల్సిన బాధ్యత. రెండో బాధ్యత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి సంజయ్, జస్టిస్ సంజయ్ దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియోలో చెప్పాల్సిన బాధ్యత తనకుంది. లేకపోతే అవసరం లేదు ఇల్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో ఆర్థిక సంఘానికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు వివరించిన సీఎం. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. అశ్లీల వెబ్సైట్ కు వీడియోలు ఇస్తున్న ముఠా అరెస్టు. డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.